ప్రభు నామములో అందరికి వందనాలు, స్తోత్రాలు, అందరికి వందనాలు. దేవుని వాక్యాన్ని చూద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి యోహాను సువార్త 8వ అధ్యాయము 6వ వాక్యం. యోహాను సువార్త 8వ అధ్యాయము. ఆయన మీద నేరము మోపవలనని ఆయనను శోధించుచు ఈలాగడిగారు. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో రాయుచుండెను. ఈ వాక్య భాగంలో మనం గమనించినట్లయితే ఈ యోహాను సువార్త 8వ అధ్యాయంలో 1 నుంచి 11 వచనాల వరకు మనం బాగా గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు యొక్క అలవాటు ఏంటంటే పగలంతా పరిచర్య చేసేవాడు, రాత్రి ప్రార్థన చేసేవాడు. పగలంతా పరిచర్య చేసి రాత్రి ఒలీవ కొండకి వెళ్ళి రాత్రి అక్కడ గడిపి బాగా ప్రార్థన చేసి మరల ఉదయాన దేవాలయంకి వచ్చి ప్రజలకు బోధించేవాడు. ఇది ఆయన దినచర్య. మన దినచర్య కూడా కొంత ఉంటుంది కదా. మన దినచర్య కూడా ఎలా ఉంటుంది? ఉదయం ఏం చేస్తాం? మన పనులకి మనం వెళ్ళిపోతూ ఉంటాం. స్కూల్కి పోయే వాళ్ళు అనుకో ఉదయం వెళ్ళి సాయంకాలం వస్తుంటారు. వచ్చినా కొంతమంది ఇంటికాడ ఉంటారు, ఎందుకంటే మళ్ళీ ప్రైవేట్ క్లాసులు వెళ్ళిపోతూ ఉంటారు. దినచర్య. రాత్రుల్లో ఏం చేస్తాం? రాత్రుల్లో మనం శుభ్రంగా తింటాం. ఏం చేస్తాం? పడుకుంటాం. ఒకవేళ నిద్ర రాలేదనుకో ఏం చేస్తాం? సెల్ ఫోన్ కానీ లేకపోతే టీవీ కానీ నిద్ర వచ్చిన దాకా దాన్ని చూసి పడుకొని నిద్రపోతాం. అది మన దినచర్య. కానీ యేసుక్రీస్తు ప్రభువు దినచర్య ఏంటంటే ప్రతిరోజు ఉదయం పూట పరిచర్య చేస్తూ రాత్రుల్లో ఒలీవ కొండకి వెళ్ళి ఆ యెరూషలేముకి సమీపంగా ఉన్న ఒలీవ కొండకి వెళ్ళి ప్రార్థన చేసేవాడు. ప్రతి రాత్రి ఎందుకు భారంగా ప్రార్థన చేస్తాడు తెలుసా? ఉదయాన ఆయన ప్రజలకు వచ్చేటప్పుడు కొన్ని పరీక్షలు ఎదుర్కోవాలి ఆయన. నువ్వు కూడా ఆలోచించేయి. నువ్వు రాత్రుల్లో హ్యాపీగా అనుకుంటున్నావు, రాత్రుల్లో హ్యాపీగా 3 పూట్ల శుభ్రంగా తిని హ్యాపీగా పడుకొని నిద్రపోతున్నావు. ఉదయాన్నే లేచేటప్పుడు నువ్వు ఎన్నెన్ని పరీక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందో, ఎన్ని శోధనలు, ఎన్ని కష్టాలు, ఇంకా ఉద్యోగస్తులకైతే ఎన్ని టెన్షన్లో, ఎన్ని సూటిపోటి మాటలు, అధికారులు వాళ్ళు తిట్టడం, లెక్క లేకుండా మాట్లాడటం, హేళన చేయటం, స్కూల్ విషయం కానీ, నీ దినచర్య విషయం కానీ, నువ్వు తిరిగే విషయాల్లో కానీ, నీ బిజినెస్లో కానీ ప్రతిదీ విషయం పరిస్థితి ఎదుర్కొంటావు నువ్వు. ఇవన్నీ కూడా వాటిని సులువుగా నువ్వు జయించాలంటే, సంతోషంగా వాటిని ఎదుర్కోవాలంటే నువ్వేం చేయాలి? రాత్రుల్లో ఏం చేయాలా? అందుకు ప్రార్థన చేయాలి. మనం రాత్రుల్లో ప్రార్థన బాగా చేసేదే దేవుడు. మరి ఆయన ఎప్పుడు నిద్రపోయేది? నాకు అదే విచిత్రం. అంటే దేవుడు కదా అని అంటారు మీరు. కాదు, ఆయన దేవుడే, దైవ మానవుడు. ఆయన ఎవరైనా పూర్తి దేవుడు, పూర్తి మానవుడు. మానవుడిగా మనం ఎలా ఉండాలి నేర్పించాడు. దేవుడుగా ఆయన శిలువలో మన కొరకు రక్తం కార్చాడు. దేవుడు చేసిన గొప్ప కార్యాలు. ఆయనకి నిద్ర వస్తే ధోనిలో నిద్రించేవాడు. ఎప్పుడో ఒక సందర్భం రాస్తాడు అక్కడ ధోనిలో నిద్రించేవాడని. అంతేగాని రాత్రంతా కూడా భారంగా ప్రార్థన చేసి ఉదయాన్న దేవాలయం దగ్గరకు వచ్చేవాడు.
ఆయనకి తెలుసు రాత్రి ఎందుకు ప్రార్థన చేశాడు, బాగా ఎందుకు చేస్తాడు. ఉదయాన్న ఆయన సమాజ మందిరాలకు వచ్చేటప్పుడు కానీ, యెరూషలేముకి వచ్చేటప్పుడు కానీ, వీధుల్లో తిరిగేటప్పుడు కానీ కుంటోళ్ళు వస్తుంటారు, గుడ్డోళ్ళు వస్తుంటారు, పక్షవాయువులు వస్తుంటారు, వ్యాధిగ్రస్తులు వస్తుంటారు, సమస్యలతో ఉండేవాళ్ళు వస్తుంటారు. వాళ్ళందరినీ స్వస్థపరచాలి ఆయన. దాని పక్కన మళ్ళీ ఒకరు ఉంటారు. వాళ్ళు ఎవరోళ్ళు? శాస్త్రులు, విమర్శిస్తారు. ఏమని? ఆదివారం ఎందుకు బాగు చేస్తున్నావు, శనివారం ఎందుకు బాగు చేస్తున్నావు, నువ్వు ఇది విశ్రాంతి దినం కదా అని అనేక పర్యాయాలు ఆయన్ని విమర్శించే ప్రజలు ఆ రోజుల్లో ఉన్నారు. అందుకని ఆయన ప్రతి రాత్రి భారంగా ప్రార్థన చేసేవాడు యేసుక్రీస్తు ప్రభు. ఆ రాత్రి బాగా ప్రార్థన చేశాడు. ప్రతి రాత్రి ప్రార్థన చేస్తాడు. ఆయనకి తెలుసు ఒక అమ్మాయిని తీసుకొస్తారు, ఆ నిలబెడతారని అంతా తెలుసు ఆయనకి. ప్రార్థన చేసిన తర్వాత ఆయన ఎక్కడికి వచ్చాడు? ఎక్కడికి వచ్చాడు? యెరూషలేము దేవాలయం దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన వచ్చాడని చెప్పండి, ఏముంది రాసింది అక్కడ? ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిన కనుక కూర్చుండి వారికి బోధించుచుండాను. యేసు ప్రభు ఎప్పుడైతే వచ్చాడని ప్రజలందరూ వచ్చేసారంటే యేసయ్య దగ్గరికి. బాగా ఆలోచించి, ఇప్పుడు మనం మందిరం కట్టుకున్నాం. మనం ఏ ఉద్దేశంతో ఇక్కడికి వస్తున్నాం? మందిరంలోకి ఎందుకు వస్తున్నాం చెప్పండి? వాక్యము వినాలని, దేవుని ఆరాధించాలని మనకు ఒక కాన్ఫిడెన్స్, ఒక నమ్మకం. మందిరంలో దేవుడు ఉంటాడు, ఆయన ఆరాధన చేస్తే ఆత్మస్వరూపిగా సంచరిస్తాడు అని మన నమ్మకంతో దేవుని మందిరంకి వస్తున్నాం మనం. యెరూషలేము దగ్గరికి వచ్చిన తర్వాత యేసు ప్రభు కూర్చుంటే ఆయన వచ్చాడని ప్రజలందరూ ఆయన దగ్గరకు వస్తున్నారు. నిజంగా మనమైతే ఎలా చేస్తున్నాం ఆలోచన చేయండి. నిజంగా దేవుడు ఇక్కడ ఉన్నాడని మనకి తెలుసు. ఆయన ఆత్మతో సత్యంతో మనం ఆరాధిస్తున్నాం. మన దగ్గర సంచరిస్తాడని మనకి తెలుసు. ఇంత తెలిసి కూడా మందిరం కానీ మనం రాలేకపోతున్నాం. ఆ ప్రజలందరూ వస్తే వాళ్ళకు కూర్చుండి వాళ్ళకి వాక్యం బోధిస్తూ ఉన్నాడు దేవుడు. వాళ్ళకి వాక్యం బోధిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యం వాళ్ళకి బోధిస్తూ ఉంటే వెంటనే ఒకరు తీసుకొచ్చేశారు. ఎవరిని? వ్యభిచారమందు పట్టబడిన ఒక అమ్మాయిని తీసుకొచ్చారు. పాపం, ఒక అమ్మాయిని తీసుకొచ్చారు. నిజంగా బాగా ఆలోచన చేస్తే అంత పొద్దున పాపం వాళ్ళకి ఏడ దొరికిందో అర్థం కాల. అంత ఉదయాన్ని ఏడ దొరికిందో పాపం. ఇది బాగా మనం ఆలోచన చేస్తే వాంటెలుగా పట్టుకున్నారు అమ్మాయిని. ఏదో తప్పు చేసిందని కాదు, కానీ వాంటెలుగా పట్టుకున్నారు. కారణం ఏంది? వ్యభిచారం చేస్తే మోషే ధర్మశాస్త్రం ప్రకారం రాళ్ళతో కొట్టి చంపాలా. అందుకని యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చారు. ఈయన వాక్యం బోధిస్తూ ఉన్నాడు. యేసయ్యని ఆ శాస్త్రులు పరిశీలన ఏం చేశారంటే, ఆయన తిరిగినన్ని రోజులు యేసు ప్రభుని ఏదో ఒక చిక్కు ప్రశ్నలు వేసి ఆ సమస్యల్లో పరిస్థితుల్లో ఇరికించాలని ఆలోచన వాళ్ళది. ఆయనకి సంతోషం లేదు. సంతోషం ఉండి రాయిని దేవుని పెట్టారు. ఆలోచన చేయి. నిజముగా దేవుడు నీలో ఆత్మస్వరూపిగా సంచరిస్తుంటే నీకు అనేక శ్రమలు వస్తూ ఉంటాయి. సూటిపోటి మాటలు, శోధనలు, కష్టాలు, బాధలన్నీ ఎదుర్కొంటావు నువ్వు. వీటిని నువ్వు జయించాలంటే ప్రార్థన లేకపోతే ఏం జయించలేవు. వాటిని గుర్తుపెట్టుకో. యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి తీసుకొచ్చి బోధకుడా అని అన్నారు ఆయన్ని. ఏమన్నారు? ఏమని పిలిచారు ఆయన్ని? బోధకుడని ఒప్పుకున్నారా లేదా? వాళ్ళు ఒప్పుకున్నారు. ఇప్పుడు మీరు పాస్టర్ని ఒప్పుకుంటారా లేదా? ఒప్పుకుంటారా? ఎవరంటే మా పాస్టర్, లేదా మా నాన్న, మా అమ్మ అంటారు. ఓకే, అది వేరే విషయం. వాళ్ళు బోధకుడు అన్నారు, కానీ ఆ బోధకుడు చెప్పే మాట వాళ్ళు వింటంలే. అర్థమవుతుందా? మా పాస్టర్ నువ్వు అంటున్నావు కదా, పాస్టర్ చెప్పే మాటలు ఏమి వింటున్నావు అక్కలారా, మీరు అన్నలారా? మా నాన్న, మా అమ్మ అంటారు కదా,
అమ్మ చెప్పే మాటలే వింటున్నావు, నాయన చెప్పే మాటలే వింటున్నావు. నువ్వు ఆలోచన చేయి. బోధకుడా అని అన్నారు, మంచి మాట చెప్పారు వాళ్ళు. బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం ముందు పట్టుబడింది, నువ్వేం చెప్తావు? నీ దగ్గరకు వచ్చాము. మోషే ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? రాళ్ళతో కొట్టి చంపాలని చెప్తుంది. అసలు ఏం చేయాలి అమ్మాయిని చెప్పు. సరే, ఆమెను పట్టుకొచ్చారు. ఇంక పురుషుడేడి? పురుషుడు వాళ్ళ మనిషే. రెండోది ఏంటంటే వాంటెలుగా పట్టుకున్నారు. పురుషుడు లేడు, ఊర్లేరు పాపం. ఏదో ఒక ఆయన మీద నేరం మోపాలని చాలామంది చూస్తుంటా. చాలామంది ఒక అక్క చూడకపోతే ఒక అక్క మీద నేరం మోపుతుండే, ఒక అన్న చూడకపోతే ఒక అన్న మీద నేరం మోపుతుండే. వాంటెలుగా నేరం. వాళ్ళ మనశ్శాంతికి ఉండేరు. శాస్త్రులు, పరిసయ్యులు మారు మనసు లేనోళ్ళు, మారు మనసు ఉండే వాళ్ళని మనశ్శాంతిగా ఉండేవాళ్ళు. గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధంగా బ్రతికే వాళ్ళని, నీతిగా, నిజాయితీగా, నిందారహితంగా జీవించే వాళ్ళని మనశ్శాంతిగా ఉండేవాళ్ళు. ఏదో ఒక రీతిగా ట్రాప్లో వేయాలని వాళ్ళ ఆలోచన అట్టుండి తెలుసా? మోషే ధర్మశాస్త్ర ప్రకారం రాళ్లతో కొట్టి చంపాలి కదా. ఇప్పుడు యేసయ్యని బుట్టలో వేసేసారు. ఇప్పుడు యేసయ్య చిక్కోపోయినాడు. ఇప్పుడు ఏం చెప్తాడో చూద్దాం. వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా? ఒకవేళ ఎస్ చంపండి అని యేసయ్య చెప్పాడు అనుకో, ఇదేందో ఈయనకి దయే లేదు కదా అని అనొచ్చు మనం. ఎవరిని? అందరినీ ప్రేమించేవాడు కదా ఈయన, ఈయనకి దయ లేదా, జాలి లేదా అనొచ్చు మనం. ఒకవేళ చంపకూడదన్నాడు అనుకో, మోషే ధర్మశాస్త్రం నువ్వు అతిక్రమిస్తున్నావు, ఉల్లంఘిస్తున్నావు, మీరుతున్నావు అని అనొచ్చు అని ఈ విధంగా ఆలోచన చేసుకున్నారు. ఎవరిళ్ళు? శాస్త్రులు. కొంతమంది కాలుకేస్తే మెడకేస్తే కాలుకేస్తుంటారా? వాళ్ళు ఎవరోళ్ళు? లోకంలో ఉండేవాళ్ళు. లోకంలో లేని వారిని, దేవుని రక్తం చేత కడగబడే వారిని, పరిశుద్ధంగా జీవించే వారిని ఏదో ఒక రీతిగా వాళ్ళు ట్రాప్లో వేయాల్సిందే. వాళ్ళ జీవితం అట్టుంటుంది. వాళ్ళు హింస పెడతా ఉంటారు వాళ్ళంతే. ఆయన మీద నేరం ఒకటి మోపాలని వాళ్ళ ఉద్దేశం. ఈ విధంగా అడుగుతా ఉంటారు వాళ్ళు. యేసు ప్రభు ఏమన్నా మాట్లాడాడు? ఆయన మాట్లాడాడు యేసయ్య? ఆయన మీద నేరం మోపవలని ఆయనను శోధించచ్చు ఈలాగ అడిగారు. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఈయన మాట్లాడాడు యేసయ్య. మౌనమే దీనికి పరిష్కారం అనుకున్నాడు. చాలా సందర్భాల్లో మనం కూడా ఆలోచన చేయాలి. ఊరికనే మాట్లాడుతూ ఉంటాం కదా. ఏది మాట్లాడాలో అది మాట్లాడాలా, ఏది మాట్లాడకూడదో అది మాట్లాడకూడదు. మాట్లాడేదానికి నిదానించువాడుగా, కోపించేదానికి నిదానించువాడుగా, వినేదానికి వేగిరి పడాలంట. ఇది యేసు ప్రభువు కూడా ఏది మాట్లాడి అదే మాట్లాడేవాడు. అసలు యేసు ప్రభు గారిని బాగా మాట్లాడుంటే ఆయన సిలువ మరణం తెప్పించుకుంటాడు. ఆయన ఏమన్నా మాట్లాడాడు యేసయ్య? కొన్ని మాటలే. యూదుల రాజువా నువ్వు అన్నట్టే, ఇది ఎన్ని నేరాలు మాపుతున్నావు చూడు, నువ్వు చెప్పాడు. గమ్ముగా అయిపోయాడు. నువ్వు యేసయ్య నేను చెప్పాను కదా నీకు, అంతే. లేదు నేను యేసునే అని చెప్పాను. అది నిరూపించుకోగలడు ఆయన, నిరూపించుకోగలడు. బాగా గుర్తుపెట్టుకోండి. కొంతమంది అసలు పాపం అబద్ధం ఎట్టుంటుందంటే, అబద్ధం చెప్పేవాడు గడగడగడ మాట్లాడేసి వాడిని గందరగోళం చేసేస్తాడు. ఏం చెప్పకుండా గమ్ముకున్నాడు అనుకో, వాడు వాడు అబద్ధం చెప్పాడు. ఏం మాట్లాడకుండా గమ్ముగా అయిపోయాడు అనుకో, చూసా అదిగో చెప్పలా, చూసా అది చెప్పుంటాడు. ఒకప్పటికి తెలుస్తుంది. అబద్ధం ఎంత తొందరగా పాకిపోతే తెలుసా? ఒక సామెత, సాప కింద
నీరులాగా పాగిపోద్ది, జమ్మని అసలు తెలియదు, జమ్మని వెళ్ళిపోద్ది అబద్ధం. యేసు ప్రభు ఏమి మాట్లాడలా, ఏం చేశాడు? నేల మీద ఏం రాస్తున్నాడు? ఆడేముందాడా? అది నేల మీద ఏమో రాస్తున్నాడు అంతే. ఏమో రాస్తున్నాడు. ఫలాని రాశాడని లేదు, అక్కడ ఆజ్ఞలు రాశాడని లేదు, వాళ్ళ గురించి రాశాడని లేదు. ఆయన ఏదో రాస్తున్నాడు. నేల మీద ఏదో రాస్తున్నాడు. అంతకని వదిలేస్తారా? మళ్ళీ అవన్నీ వేసాను, వదిలేరా? వారు ఆయనకు పట్టు వదలక ఏం చేస్తుంటారు? వాళ్ళు పట్టు వదలక. చూసావు? వాళ్ళ పట్టు అంటే ఈయన నీతిమంతుడు, ఈయన చేత మాట్లాడించాలని ఉద్దేశం అంతే. ఈయన చేత మాట్లాడించాలని. కారణం ఏంది? ఏదో ఒక రీతిగా యేసుని గందరగోళం చేయాలి, పరిచర్యని గందరగోళం చేయాలి, ఈ మనిషిని గందరగోళం చేయాలి, వాడిని అవమానపరచాలి, వాడిని సిగ్గుపరచాలి. పాపం చేసేది నేను, వాడు పాపం చేయడు, వాడి మీద బురద చల్లాలా. ప్రజలు నమ్ముతారు. ఏడ్చేటందుకు ప్రజలు నమ్ముతారు, ఏడ్చేస్తారు. బాగా కొంతమంది ఏడ్చేస్తారు. మీకు తెలుసు కదా అక్క, చిన్న మామ అదే ఏడ్చేస్తారు. పాపం ఏమి చేయనోడు అట్టే ఉంటే చేసినవి ఆడుస్తుంది, బాగా చేసినోడు ఆడుస్తుంటాడు. బాగా ఆలోచించండి. ఏదో ఒక రీతిగా పాపం ఆ అమ్మాయిని ఎట్ట తీసుకొచ్చారో, పాపం దోషిగా యేసే ముందు నిలబెట్టారు. ఆ నేల మీద ఏదో రాసుకుంటుంటే పట్టు వదలక, నువ్వు చెప్తావా చెప్పవా, పట్టు వదలక. అప్పుడు అన్నాడు ఆయన, ఏమన్నాడు? మీలో ఎవరైతే పాపం చేయలేదో వాడు ముందుగా రాయేయమన్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ నేల మీద ఏమి రాశాడు మనం ఆలోచన చేద్దాం. నేల మీద ఏమి రాశాడు? ఏం చెప్పాడు ఆయన? పట్టు వదలక అడగతా ఉంటే అక్కడ ఏముంటుంది తెలుసా? 8వ వచనం, మరలా వంగి నేల మీద రాయిచుండెను, వారు ఆ మాట విని. చాలు, వారు ఆ మాట, ఆ ఫుట్ నోట్లో చూడండి, ఒకటేసి ఉంది అక్కడ. ఫుట్ నోట్లో ఉంది, మనస్సాక్షి చేత. చూసావా? అంటే పట్టు వదలక ఆయన అడగతా ఉంటే, నువ్వు చెప్పు అని అడుగుతుంటే, మరలా రాస్తుంటే, మళ్ళా వారు ఆ మాట విని. ఏ మాట? మీలో పాపం చేయని వాడు ఆ మీద రాయి. మీరు పరిశుద్ధులుగా ఉండాలి కదా, పరిశుద్ధులుగా ఉండాలి కాబట్టి మీరు రాయేయండి. పరిశుద్ధులుగా లేకపోతే ఆ రాయి నీ మీద వేసుకో. చాలామంది మనుషుల మీద అట్ట రాళ్ళు వేస్తారు తెలుసా? ఏవి రాళ్ళు? అబద్ధాలనే రాళ్ళు, హేళన, ఎగతాళి చేయటం, సూటిపోటి మాటలు, నిందలు మోపటం, అవమానించటం, ఎన్ని రాళ్ళు వేస్తారు తెలుసా ప్రజల మీద? బాగా గుర్తుపెట్టుకో. ఇదే డ్యూటీ నీకు. ఆ రాయి కొడితే మాసిపోద్ది, కానీ ఈ రాళ్ళు మాత్రం మాసిపో సామాన్యంగా. అసలు ఏసయ్య రాయేయాలి, ఆయనే రాయేయటంలే. అసలు నువ్వు ఎందుకు రాళ్ళు వేస్తావు? నీ పక్కన వాళ్ళ మీద ఎందుకు రాళ్ళు వేస్తావు? వాడు దొంగ, వాడు హంతకుడు, వాడు నరంతకుడు, వాడు మంచోడు కాదు, చెడ్డోడు అని చెప్పి ఎందుకు ముద్ర వేస్తావు? వాడి మీద వేస్తే రాయి నీ మీద వేసుకో, నీకు తెలుస్తుంది. బాగా గుర్తుపెట్టుకో. నీ చేతిలో కొన్ని రాళ్ళు ఉన్నాయనుకో, ఒక్కొక్క రాయి, అసూయ, ద్వేషం, ఏదో రాళ్ళు ఉన్నాయనుకో, ఇతరుల మీద మోపేదానికి నిందలు రాళ్ళు ఉన్నాయనుకో, ఆ రాళ్ళు ఉండేది ఎందుకు తెలుస్తా? నీ చేతులు నీ మీద వేసుకునేదానికి రాళ్ళు, పక్కన మీద వేసేదానికి కదా రాళ్ళు ఉండేది. నీ మీద నువ్వు వేసుకుంటే నీకు తెలిసిపోద్ది, అబ్బా నేను తప్పు చేస్తున్నానని తెలిసిపోద్ది. నువ్వు పక్కన మీదుగా రాయేస్తే నీకు అర్థం కాదు. అంటే నువ్వు నీతిమంతురాలుగానే ఉంటావు నువ్వు నీ జీవితంలో. నేను నీతిమంతుణ్ణి, నేను నీతిమంతురాల్ని, నేనంతా పర్ఫెక్ట్, నేనంతా బాగా ఉన్నాను
వాడే బాగలేడు, ఈమె బాగలేదు, నేను మంచోడిని నువ్వు అనుకుంటున్నావు అని ఆ రాళ్ళు వాళ్ళ మీద వేస్తుండవు. దేవుని బిడ్డలారా ఆలోచించాయి. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ముందు ఎవరు పోయారమ్మా? బాగా పెద్దగా చెప్పాలి అందరూ. ముందు ఎవరు పోయారయ్యా? ముందు పెద్దోళ్ళ మార్పు రావాలయ్యా. ముందు పెద్దోళ్ళు మారాల. కూతురు మారలేదు, కొడుకు మారలేదు, మనవరాలు మారలేదు, మనవడు మారలేదు, ఈడు మారలేదంటే నువ్వు పెద్దోడు నీలో మార్పు లేకపోయినే. నువ్వు పెద్దదానివి, నువ్వు ఎంతో అనుభవం ఉందా నీకు, ఎన్నో సంవత్సరాలు మారుండవు, నువ్వు నీలో ముందు మార్పు లేదే. నీకు ఎంతసేపటికి నా కొడుకు మారలేదు, కోడలు మారదని అంటుంటివే. నువ్వు మారు, ముందు నువ్వు మారు. పెద్దోళ్ళు అట్టే ఉండారు. ఇక ఏమని చెప్తావు సమాధానం? నువ్వు మారని ఏమని చెప్తావు పక్కన వాళ్ళకి? ఆలోచించి. పెద్దవారు వారు ఆ మాట విని, అంటే మనస్సాక్షి చేత బోధింపు, మనస్సాక్షి వాళ్ళని బలవంతం చేసింది, పొడిచింది వాళ్ళని, వాక్యం పొడిచింది వాళ్ళని. ఆయన రాసిన మాటలు ఏమని రాసి ఉంటాడు? ఇప్పుడు మనకు అర్థం ఏంటది ఒకటి. నిజంగా నువ్వు పాపం కానీ చేస్తే, ఏముంది అక్కడ? నీలో నిజంగా పాపం లేకపోతే ఆ మీద నువ్వు రాయి వెయ్యి. నువ్వు పాపం చేసావు, నువ్వు ఎందుకు వేస్తావురా? ఆ రాయి నీ మీద వేసుకోరా, ఆ రాయి నీ మీద వేసుకో. ఒకవేళ ఆజ్ఞలు రాశాడేమో అనుకుందాం, 10 ఆజ్ఞలు రాశాడేమో. ఈ మాట విని మనస్సాక్షి చేత బోధింపబడిన వారై, మనస్సాక్షి వాళ్ళ బలవంతం చేసింది, దేవుని ఆత్మ వల్ల బలవంతం చేసింది, పరిశుద్ధాత్మ వల్ల బలవంతం చేసింది. అరే నేను తప్పుడు దాన్ని, నేను మంచోడే కదా అనుకున్నారు. ఈ రాళ్ళు నా మీద వేసుకుంటా, నా కుటుంబం మీద వేసుకుంటా, పక్కన వాళ్ళ మీద రాళ్ళు అయ్యను. ఎంతసేపటికి పక్కన వాళ్ళ కుటుంబాల మీద ఎందుకు రాళ్ళు వేసేది మనం? అసలు వాళ్ళతో మనకి ఎందుకు? వాళ్ళతో మనకి ఏం పని? పక్కన వాళ్ళ గురించి నవ్వుకోవటం దేనికి మనకు? మనం ఆ విధంగా మనం నవ్వుకుంటే మనల్ని చూసి ఇంకొకరు కూడా నవ్వుకుంటారు. మనస్సాక్షిత బోధింపబడిన వారే నేల మీద ఏమో రాస్తున్నాడు. ఇది ఎక్కడ రాశాడు దేవుడు? ఫస్ట్నే రాశాడు. ఏం రాశాడు? మీకు అర్థమైపోండాలి. ఏం రాశాడు చూడండి. నిర్గమాకాండం 31 అధ్యాయము, నిర్గమాకాండం 31 చివరి వాక్యం. నిర్గమాకాండం 31 చివరి వాక్యం. నిర్గమాకాండం. మరియు ఆయన సీనాయి కొండ మీద చాలించిన తరువాత శాస్త్రములు గల 2 పలకలను, అనగా దేవుని వ్రేలితో రాయబడిన రాతి పలకలు అతనికి ఇచ్చాను. ముందు ఆడ రాశాడు ఆయన, ఫస్టే రాశాడు. అయితే ఇప్పుడు యెహోవా దేవుడన్నా యేసయ్యన్నా ఆయనే, పరిశుద్ధాత్మ కూడా ఆయనే, త్రిత్వంలో ఏకత్వం ఆయన. ముందు రాశాడు ఆయన. రాత్రంతా బాగా గుర్తుపెట్టి, రాత్రంతా యేసు ప్రభు ప్రార్థన చేసి ప్రజలతో చిక్కు ప్రశ్నకు సమాధానం చెప్పేదానికి వచ్చేవాడు యేసుక్రీస్తు ప్రభు. ఈ ఆజ్ఞలు తెచ్చేదానికి మోషే ఎన్ని రోజులు ఉన్నాడు ఉపవాసం? ఎన్ని రోజులు? 40 దివారాత్రులు. ఆ దినములలో ఆయన ఏమి తినలేదు. ఇది ఎట్టుంటుంది? ఆలోచించి, ఎట్టుంటుంది? ఆ దినములలో ఏమి తినలేదు, ఏమి త్రాగలేదు. అంటే సీనాయి కొండ మీద, బాగానండి, సీనాయి కొండ మీద మోషే కూర్చుంటే దైవ సన్నిధి మోషే దగ్గరే ఉంది. ఆమేన్. దేవుడు మోషే దగ్గరే ఉన్నాడు.
మోషే దేవునితో మాట్లాడుతున్నాడు, దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే ఏం మాట్లాడతాడు దేవునితోటి? ఇశ్రాయేల్ ప్రజల గురించి మాట్లాడుతుంటాడు. దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు, ఆజ్ఞలు ఇస్తున్నాడు. ఇక్కడ దేవుళ్ళో ఉంటే, నీలో నేనుండుట, నాలో నువ్వు ఉంటుంటే, దేవునిలో నువ్వు ఉండవు, నీలో దేవుడు ఉంటే ఇక నీకు ఆకలి ఉండదు, దాహం ఉండదు, దప్పిక ఉండదు. ఇంకో విషయం చెప్తాను మీకు. ఒకసారి నేను 10 రోజులు ఉపవాసం ఉన్నా, అంటే ఏమి తినకుండా. ఈ 10 రోజులు ఉపవాసం ఉంటే నేను ప్రార్థన చేసేదానికి, ఆ రోజు ప్రారంభంలో ఈరోజు ప్రభా 10 రోజుల దాకా ఉపవాసం ఉండాలి ప్రభా అని నేను ప్రార్థన చేసి, మంచి నిద్ర వస్తుంది నాకు. వచ్చి అప్పుడు ఆడున్నాం, ఆ ఇంట్లో ఉన్నాం మేము. వచ్చి అట్టే పడుకున్నాం, మంచం మీద పడుకుంటే అటు కన్ను మూసేలేకే ఒక వ్యక్తి వచ్చి నా దగ్గరికి, ముఖం కనపడలేదు, చేతులు మాత్రం బ్లౌజులు వేసుకోండి, చేతులు ఒక కప్పు తీసుకొని ఆ కప్పులో నాకు ఐస్ క్రీమ్ పెడతా ఉన్నాడు. ఐస్ క్రీమ్ ఇది తింటా ఉండ, నేను నా కల్లో తింటా ఉండ తినేసిన తర్వాత మెలకొచ్చి లేచాను. 10 రోజులు నాకు ఆకలే లేదు. ఇంకా 10 రోజులు నాకు ఆకలే లేదు. చాలా సందర్భాల్లో ఆలోచన చేయండి, దేవుడే నీతో స్వయంగా చెప్తాడు ఉపవాసం ఉండమని. ఎప్పుడంటే అప్పుడు ఉండేది కదా ఉపవాసం, ఊరుకోరు ఉండేది కదా ఉపవాసం. దేవుని బిడ్డలారా ఆలోచన చేయి. ఆ దినములలో ఏమి తినలేదు, ఏమి త్రాగలేదు. ఎవరైనా దేవుని వేలుతో రాయబడిన 10 ఆజ్ఞలు మోషేకి ఇచ్చాడు దేవుడు. బాగా ఆలోచన చేయి. ఆ కొండ మీద కూర్చొని, ఏమ్మా వింటున్నారా, అయ్యా వింటున్నారా? ఆ కొండ మీద కూర్చొని 40 దివారాత్రులు ప్రార్థన చేసి ఇశ్రాయేలు ప్రజలకి ఏమని బోధించాలా, ఏం చెప్పాలని ఆయన ప్రార్థన చేసి ఉపవాసాలుండి వస్తే, ఇశ్రాయేలీయులు ఏం చేస్తున్నారు? డ్యాన్సులు వేస్తున్నారు. కాపరి కూడా రాత్రింబగళ్ళు ప్రార్థన చేస్తాడు మీకోసం. ప్రజలకి ఏం చెప్పాలి, ఏ వాక్యం చెప్పాలి, ఏ వర్తమానం చెప్పాలి ప్రజలకని, ఏ వర్తమానం ప్రజలకి ఇవ్వాలని రాత్రింబగళ్ళు ప్రార్థన చేస్తే, మీ కొరకు ప్రార్థన చేస్తే, కాపరి వస్తుంటే విశ్వాసులేరి, మీరు బాగుపడాలనే కదా. కాపరి మంచి వర్తమానం తీసుకొస్తుంటే విశ్వాసాలు ఎక్కడ ఉండారు? సంబరాలు, చిందులు, నాట్యం ఎక్కడుండారు కూడా తెలియదు, ఏమంటారు కూడా తెలియదు. దైవ సన్నిధికి వారానికి వచ్చేది ఒక ఆదివారం, శ్రేష్టమైనటువంటి దినం ఇది. ఈ శ్రేష్టమైన దినాల్లో దేవుడు నాతో ఏం మాట్లాడతాడా? దేవుడు సన్నిధి అలా ఉంటుందా? దేవుడు కాపర్లో ప్రవేశించి నాతో ఏది సూటిగా మాట్లాడతాడా అనే ప్రజలు కొద్దిమందే. ఏదో పోవాలి కాబట్టి పోవాలనుకునే వాళ్ళు కాదు, కానీ ఆయన మాటలు వినాలి. ఇందాక వెంకటరమణ సాక్ష్యం చెప్పింది మనకు, నాకు బాగలేకపోయినా పర్వాలేదయ్యా, బాగలేకపోయినా పర్వాలేదు, ఆయన మాటలు వినాలి, ఆయన మాటలు వినాలి. పాస్టమ్మ చెప్పేది, ఆ చచ్చిపోయే రోజు శనివారం రోజు, అమ్మా ఈరోజు నీకు బాగలేదు కదా, రేపు ఆదివారం అంటే అప్పుడు హాస్పిటల్కి పోవాలి మేము, ఆదివారం కదా, ఎవరికైనా చెప్తాను మన వాళ్ళకి జరిపించమని. లేదు 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 లేదు, నేను చిన్నగా అయినా సరే నడుచుకుంటా చిన్నగా పోయి కుర్చీలో కూర్చుంటాను, నేను జరిపిస్తాను ఆయన అన్నది. నువ్వు కూడా అట్లా సేవ చేయాలి, దోగార్తైనా సరే సేవ చేయాలి, దేవుని వాక్యాన్ని బోధించాలి. ఎందుకు మోషే 40 దివారాత్రులు ప్రార్థన చేశాడు ఇశ్రాయేలు కోసం? వాళ్ళతో మాట్లాడేదానికి, మంచి మాటలు చెప్పేదానికి. ఎందుకు యేసు ప్రభు రాత్రంతా ప్రార్థన చేస్తున్నాడు? చిక్కు ప్రశ్నలకి సమాధానం చెప్పేదానికి, ఆయన మీద నేరం మోపేదానికి. ఆయన మీద నేరం మోపుతారని తెలిసి ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పేదానికి యేసు ప్రభు రాత్రంతా ప్రార్థన చేసేవాడు.
దేవుని బిడ్డలారా ఆలోచించే. వర్తమానం దేవుని వాక్యాన్ని తీసుకొస్తుంటే దేవుని వాక్యం వినకుండా పెడచోని పెట్టి వాక్యాన్ని త్రోసివేసి వెళ్ళిపోతున్నారు ప్రజలు ఈ రోజుల్లో. ప్రజలు వాక్యం వినకుండా వెళ్ళిపోతున్నారే. ఆయన వాక్యం వస్తుంటే, మోషే వస్తుంటే ప్రజలందరూ హ్యాపీగా ఒక దూడను పెట్టుకొని, అదంతా మనకు తెలుసు, డాన్సులు వేస్తారు, చిందులు వేస్తున్నారు. బంగారు దూడను చేసుకున్నారు, బంగారు దూడను చేసుకున్నారు. ఆ బంగారు దూడను చేసుకొని నాట్యం చేస్తుంటే మోషేకి ఏం అర్థం కాలేదు. ఆ పలకలు ఏం చేశాడు? పగలగొట్టేశాడు. పలకలు పగలగొట్ట. ఆయనకి ఏం అర్థం కాల. ఆ సంబరాలు జరుగుతుంటే యెహోషువ అన్నాడు మోషేతోటి, అయ్యా పాలెంలో విజయధ్వని వస్తున్నట్టుందా? లేదు లేదు, అపజయధ్వని, ఇది అపజయధ్వని. జాగ్రత్త, నీ కుటుంబంలో అపజయ ధ్వనులు ఉన్నాయేమో. నీ కుటుంబంలో అపజయ ధ్వనులు ఉన్నాయా? దేవునికి చోటు ఇస్తున్నావా? దేవునికి స్థలం ఇస్తున్నావా? నీ జీవితంలో ఆలోచన చేయి. ఆ దినములలో మోషే ఏమి తినలేదు, ఏమి తాగలేదంటే దైవ సన్నిధి దేవుడు ఆయనలో ఉన్నాడు. దేవుని రాజ్యము భోజనము పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. భోజన నిమిత్తం దేవుని పని పాడు చేయబాకండి. భోజనం కాదు ప్రాముఖ్యత, ఆత్మీయ ఆహారం ప్రాముఖ్యత. ఈ ఆత్మీయ ఆహారమే నేను పరలోక రాజ్యం తీసుకెళ్ళలేదు. ఆ పరలోక రాజ్యాన్ని పోతే అక్కడికి ఆకలి వేస్తుందా? దాహం వేస్తుందా? ఏమి లేదే. బాగా గుర్తుపెట్టుకో, దేవుని శరీరాన్ని తీసుకుంటున్నాం, మనం రక్తాన్ని త్రాగుతున్నాం. ప్రతి నెలకొక్కసారి శరీర రక్తం తాగుతున్నావు. నువ్వు తాగలేదంటే దేవుడు లేడని అర్థం, అంతే. ఇంకా నువ్వు శరీరము తిని రక్తం త్రాగలేదంటే నీలో దేవుడు లేడు. దురాత్మలు నిన్ను ఆవరించున్నాయి. ఎందుకు తెలుసా? శరీరం తినలేకుండా, రక్తం త్రాగనేకుండా నువ్వు అవి కానీ తాగితే నీలో దేవుని ఆత్మ ఉంటాడంతే. నేను ఆయనలో, ఆయన నాలో మేము నివాసం చేస్తాం. బైబిల్ ఉంది కదా, యోహాను సువార్త 6 అనుకుంటా. దాంట్లో చూస్తే మనకు బాగా అర్థం అవుతుంది. దాంట్లో ఆ పళ్ళ గురించి రాస్తాడు మనకు. నా శరీరం నిజమైనటువంటి ఆహారం, నా రక్తం నిజమైన పానం అని చెప్తాడు కదా. ఆలోచించి దేవుని బిడ్డలారా, మోషే వచ్చితే ఆ పలకలు పగలగొట్టి అది కాల్చి వాళ్ళ చేత తాగి చించుమించు 3000 మంది కూలిపోయినారంట. 3000 మంది కూలిపోయినారు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకొక వాక్యం చదువుతాం, అదే 32వ అధ్యాయం నిర్గమాకాండం 32 చివరి వాక్యం. 32 చివరి వాక్యం. 32 చివరి వాక్యం. ప్రజలు చేయించినందున ఏందంట? అంతే కదా బాధలు వచ్చేది. నువ్వు మందిరానికి రాకుంటే బాధే కదా, బల్ల తీసుకోపోతే బాధే కదా, వాక్యం వినకపోతే బాధే కదా. ఆలోచించి దేవుని బిడ్డలారా, దేవుని వ్రేలితో రాసినటువంటి దేవుడు, ఫస్ట్ దేవుడు ఆజ్ఞలు రాశాడు. అదే వ్రేలితో ఏం రాశాడు? ఇక్కడ కొత్త నిబంధనలో ఏం రాశాడు? ఏమో రాయొచ్చుండను ఏలితో రాశాడు. వాళ్ళ గురించి బాగా గుర్తుపెట్టుకో. నీ గురించి, నా గురించి రాసేది ఎవరయ్యా? చెప్పండి. దేవుని దగ్గర ఒక గ్రంథం ఉంది, ఒక గ్రంథం ఉంది. ఈ గ్రంథం ఉంది, ఈ గ్రంథం ఉంది దేవుని దగ్గర. దీంట్లో ఏం రాస్తాడు? మంచి రాస్తాడు, చెప్పండి, చెడు కూడా రాస్తాడు. మంచి రాస్తాడు, చెడు రాస్తాడు. ఆ రాసేటప్పుడు మంచి తక్కువ ఉన్నాయా, చెడు ఎక్కువ ఉన్నాయా ప్రశ్నించుకోవాలి మనం. ఒకవేళ నువ్వు మారావనుకో ఈ చెడ్డ కొట్టేస్తాడు దేవుడు. మంచి ఉంటాయి నీ జీవితంలో. దేవుని చేతిలో గ్రంథం ఉంది, గ్రంథాలు విప్పబడతాయి, గ్రంథం ఉంది. ఆ గ్రంథంలో నువ్వు చేసే మంచి చెడ్డ రాస్తాడు దేవుడు.
మంచి ఏమో కొద్ది, ఒక 5-6 పాయింట్లు మంచి, చెడ్డ ఏమో 100 పాయింట్లు, 1000 పాయింట్లు. ఇంక ఎట్టుంటుంది ఈ జీవితం ఆలోచన చేయి. నీ గురించి నా గురించి రాసేది దేవుడైతే నువ్వు తోటి పక్క వ్యక్తి గురించి నువ్వెందుకు రాస్తావు? పక్కన వాళ్ళ గురించి రాస్తూ ఉంటారు కొంతమంది. ఈడిట్ట చూస్తా వాడు అట్ట చూస్తా ఈడిట్ట. అసలు నువ్వెవరు రాస్తావు? నీకే సంబంధం రాసేదానికి చెప్పు. నీ గురించి నా గురించి రాసేది దేవుడైతే నువ్వు పక్కన అక్క గురించి నువ్వెందుకు రాస్తావు? పక్కన అన్న గురించి నువ్వెందుకు రాస్తావు? అదే పని చాలా మందికి. వాడు బాగా బతుకుతున్నట్లున్నాడు, సోదం ఒక రాస్తాడన్నమాట. నువ్వు కూడా బతుకు. వాడు ఎట్ట బతికితే నీకు దేనికి? నువ్వు బతుకు బాగా. ఎట్ట జీవిస్తానికి నువ్వు జీవించు బాగా. జీవితాంతం కొంతమంది మనుషులకి ఉదయం నుంచి సాయంకాలం దాకా ఒకటే రాయటం. ఆ రాసేవాళ్ళు కంటే నా దగ్గర ఒక నోట్స్ అని తీసిస్తా వాళ్ళకి నేను. ఆ రాసేవాళ్ళు కానీ 2 ఉంటే ఆ దగ్గర కొంచెం పెద్ద నోట్స్ తీస్తా ఒకటి నేను. దేవుని బిడ్డలారా ఆలోచించి, పక్కన వాళ్ళ గురించి ఎత్తుకోవద్దు, పక్కన వాళ్ళ గురించి మాట్లాడుకోవద్దు. సామెతల్లో ప్రసంగంలో ఒక మాట ఉంది, ఎక్కడో ఉంది, కానీ ఆ మాట ఎట్లుంటుందంటే, నీ పడక గదిలో కానీ నీ పక్కన వాళ్ళ గురించి మాట్లాడుకుంటే ఆకాశ పక్షులు పోయి వర్తమానం అందిస్తాయంట. అంటే ఇంట్లో కూర్చొని కొంతమంది మాట్లాడుకుంటుంటారా, అది వాడిట్ట ఆమె ఇట్ట అని మాట్లాడుకుంటుంటారే, అప్పుడు ఆకాశ పక్షులు ఏం చేస్తాయంట? వర్తమానం అందిస్తాయంట. ఆకాశ పక్షులు ఏం చేస్తాయంట? వర్తమానం అందిస్తుంటాయంట వాళ్ళ గురించి. వర్తమానం చూసావా? దేవుని దగ్గర గ్రంథాలు ఉన్నాయి. ఏమున్నాయి? గ్రంథాలు ఉన్నాయి. మన దగ్గర ఏముంది? బైబిల్ ఉందా? ఎంతమంది బైబిల్ తెచ్చేసేది? పైకి ఎత్తండి. బైబిల్ తెచ్చిన వాళ్ళందరూ బాగా పొడిగ్గా ఎత్తండి. అరే ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక విషయం చెప్తా మీకు. ఈ యవ్వన దశలో ఈ గ్రంథాన్ని మోస్తే రేపు ముసలితనంలో ఈ గ్రంథం నిన్ను మోస్తుంది. అంతే, నిన్ను మోస్తుంది. దేవుని వ్రేలుతో రాసినటువంటి శాసనాలు అదే వ్రేలుతో కొత్త నిబంధనలో రాశాడు. ఈరోజు గుర్తుపెట్టుకో, నీ గురించి రాసేది ఎవరు? దేవుడే. ఇప్పుడు ఎవరి గురించి రాసినట్టు అది? ఇప్పుడు యేసయ్య రాశాడు. ఎవరి గురించి రాసినట్టు? అక్కడ వాళ్ళ గురించి రాశాడు. ఒరే నీకెందుకు రా నాయన, నీవన్నా మంచోడుగా ఉండవా? పాపం ఆ బిడ్డ మీద రాయేస్తున్నావు, ముందు నీ జీవితం చూసుకోరా నాయనా అని దేవుడు రాశాడు. మొత్తం పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు వెళ్ళిపోయారు. ముందు పెద్దల్లోనే మార్పు వచ్చింది, తర్వాత పిల్లలు వెళ్ళిపోయారు. దేవుని బిడ్డలారా చూడండి. అదే యోహాను సువార్తకు వస్తే, మరలా యోహాను సువార్తకు వస్తే చూడండి 9వ వచనం, పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను. ఆ స్త్రీ మధ్యను నిలవబడి చూచి, అమ్మ చాలు. వారు ఎవరోళ్ళు? దాని ఫుట్ నోట్లో ఏముంది? ఎవరంటే నీ మీద రాళ్ళు వేస్తున్నారు. వాళ్ళు ఏ రోళ్ళు? గుర్తుపెట్టుకో, మనిషి మీద రాళ్ళేసే గుంపుల్లో ఉన్నావేమో, మనిషి మీద అబద్ధాలు చెప్పే గుంపుల్లో ఉన్నావేమో, మనుషుల్ని హింసించే గ్రూపులో ఉన్నామో ఆలోచన చేయి. హేళన చేసి, ఎగతాళి చేసి, వాళ్ళు సిగ్గుపరిచి, అవమానపరిచి ఆ రాళ్ళు వేసే గుంపుల్లో ఉన్నామో ఆలోచన. గుంపులోంచి బయటికి రా. ఇప్పుడు ఏమన్నాడు యేసయ్య? వాళ్ళు ఎక్కడమ్మా? అదే నీ మీదకి వచ్చి రాళ్ళు ఎత్తుకున్నారు చూడమ్మా, రాళ్ళు వేస్తారని చెప్తున్నారే, నీ మీద నేరం మాపుతున్నారే, వాళ్ళు లేరమ్మా. ఏడవేరాళ్ళు వారు ఎక్కడున్నారని చదవండి దాన్ని. వారు ఎక్కడ ఉన్నారని
అడిగినప్పుడు చాలు. బాగా గుర్తుపెట్టుకో దేవుని బిడ్డలారా, ఆమె మీద నేరం మోపిన వారందరూ కూడా ఒకరి వెంట ఒకరు. ఎందుకు? యేసయ్య రాశాడు, యేసయ్య రాత రాశాడు, దేవుని వేలుతో రాశాడు. నీ గురించి యేసయ్య రాస్తానే ఉన్నాడు, రోజు రాస్తానే ఉన్నాడు. నువ్వు ఎర్లీ మార్నింగ్ లేచినప్పటి నుంచి రాత్రి పడుకోబెడతకు రాస్తానే ఉన్నాడు. నువ్వు ఎక్కడ తిరిగేది, ఏం చేసేది, ఏ విధంగా మాట్లాడేది, అట్లుండేది అన్నీ రాస్తానే ఉన్నాడు దేవుడు, అన్నీ రాస్తానే ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మంచి ఏమో కొద్ది అయిపోయా, చెడు ఏమో ఎక్కువ అయిపోయా. లేదు ప్రభువా, నాకెవ్వరు కూడా శిక్ష విధించలేదయ్యా. ఏమన్నాడు యేసయ్య? యేసయ్య ఏమన్నాడు? నేను కూడా శిక్ష అయినమ్మా. ఇప్పుడు బాగా ఒక ప్రశ్న వేసుకుందాం, మనం ఆలోచన చేద్దాం. ఆమె లేదు ప్రభువా, ఎవరు నీకు శిక్ష విధింపలేదంటే లేదు ప్రభువా అని అడిగింది అన్నది. అందుకు దేవుడు ఏమన్నాడు? నేను కూడా నీకు నన్ను శిక్షించేదానికి రాలా, శిక్షలో ఉన్న వ్యక్తిని బయటికి తీసుకొచ్చేదానికి వచ్చి. అందరు చప్పలు కొట్టండి. నేను ప్రేమించేదానికి వచ్చే లోకానికి, తీర్పు తీర్చేదానికి రాలా. నేను ఆ తీర్పు నుంచి బయటికి తీసుకొచ్చేదానికి వచ్చే లోకంలోంచి, నేను పాతాళపు ఊపిలో ఉన్న వ్యక్తుల్ని బయటికి లాగేదానికి తీసుకొచ్చే లోకానికి వచ్చా. నేను ఏసేవాడు తెలుసా? నేను కూడా నీకు శిక్ష దింపను, నీ వెళ్ళిక పాపము చేయకమని. ఇక్కడ యేసయ్య ఆమెని క్షమించినట్టుందా, లేదా ఆమె ఏమన్నా అడిగిందా క్షమించమని? మీరు బాగా చదివారు కదా, దాన్ని మళ్ళా చదవండి, మళ్ళా చదవండి దాన్ని. నేను నీకు శిక్ష విధింపను. అందుకు యేసు, నేను నీకు శిక్ష విధింపను, నీ వెళ్ళి పాపం చేయబాకన్నాడే కానీ నిన్ను క్షమించేసాను పో అన్నాడా? క్షమాపణ ఎప్పుడు వస్తుంది మనిషికి? ఎట్టమ్మా? అది ఎవరిలో కలగాల? ఇప్పుడు నేను తప్పు చేశా, సునీల్ని అడుగుతున్నా, నేను తప్పు చేశా. ఇప్పుడు సునీల్ ఒక ప్రశ్న వేశాడు నాకు, నువ్వు చేసింది చాలా తప్పు సార్, నువ్వు చాలా పొరపాటు చేసావు, నువ్వు ఆ పని చేయకూడదు అంటే, సరే సునీల, సరే ఓకే, సరేలే వెళ్ళిపోతే ఇక నేనేమన్నా క్షమాపణ పొందుకున్నానా? వాడు అతనైనా క్షమించాడా? ఎప్పుడు వస్తుంది క్షమాపణ? నిజమైన క్షమాపణ ఎట్టు వస్తుంది తెలుసా? ఒక కాపరొక మాట అన్నాడు అనుకో నిన్ను, అమ్మా నువ్వు చేసేది ఏందమ్మా, నువ్వు చేసేది తప్పమ్మా, అది చేయకూడదు. అవునా, సరేలైతే వెళ్ళిపోతే అట్టుంటుంది. అయ్యా నువ్వు చేసేది తప్పయ్యా, అది చేయకూడదు అంటే, సరేలే సార్ మీకు అంత బాగుంటుంది అంటే వెళ్ళిపోతే అట్టుంటుంది. అసలు ఏమీ లేదు అక్కడ. బాగా వినండి. ఇప్పుడు నిజంగా నువ్వు క్షమాపణ పొందుకోవాలంటే నీలేం కలగాల? అప్పుడు ఏం చేయాలి తెలుసా? యేసయ్య ఏమన్నాడు? అందుకు యేసు, నేను కూడా నీకు శిక్ష విధింపను అన్నాడు. అవి ఏం చేయాలి తెలుసా? ప్రభువా నిజమేనయ్యా, నీవు గనుక లేకపోతే వాళ్ళు నన్ను రాళ్ళతో కొట్టి చంపేసేవాళ్ళనయ్యా. నిజంగా నువ్వు వచ్చి వాళ్ళతో మాట్లాడావు, నా కళ్ళు తెరిపించావయ్యా, ఇక పాపం చేయనేసయ్యా, నన్ను క్షమించేసయ్యా. ఆ మాట వచ్చిన ఆమెలో రాలా. చాలా మంది విశ్వాసులు ఈ మాటలు రావట్లే. నన్ను వాడు టన్నాడు, అవి టన్నది అనుకొని వెళ్ళిపోతున్నారే కానీ, అరే నేను తప్పు చేశాను, నేను పొరపాటు చేశాను, పాపం చేశాను, నన్ను క్షమించడం రావట్లే ప్రజల్లో. ఆ క్షమాపణ లేదు మనుషులకు. ఇప్పుడు నీకు క్షమాపణ ఎట్ట వస్తుంది? ఇవి చెప్పిందే తెలుసా? అందుకు యేసు, నీకు శిక్ష విధింపను, ఇక పాపం చేయబాకన్నాడు. వెళ్ళిపోయింది, అంతే, హ్యాపీ, వెళ్ళిపోయింది. ఈమెలో పశ్చాత్తాపం రావాలా, యేసయ్య కాళ్ళు పట్టుకోవాలా, నన్ను క్షమించు ప్రభువా తప్పు చేశానంటే అప్పుడు యేసయ్య ఎట్ట మాట్లాడుండేవాడు, ఆ మనసు రాలేదు.
ఏమన్నాడు? ఆ మనిషిలో పశ్చాత్తాపం రాకపోయినా కానీ, క్షమించని అనకపోయినా కానీ నేను శిక్ష విధింపను అని అన్నాడా? చూసావా? ఇక పాపం చేయబాకని మాత్రం అన్నాడు. అమ్మో నేను చేయలేసాను అన్నదా? అన్లా. చాలామంది అట్టే ఉన్నారు ఈ రోజుల్లో. పశ్చాత్తాపం ప్రజల్లో లేదు. పేరుకు మారినట్టే ఉన్నారు జనాలు. మారు మనసు వాళ్ళలో లేదు. చేసిన దానికి ప్రాయశ్చిత్తం, పశ్చాత్తాపం లేదు, క్షమాపణ లేదు, క్షమించని మనసు లేదు. నువ్వు కానీ క్షమించని అడిగితే బైబిల్ చెప్పే మాట తెలుసా? ఆయన క్షమించుటకు, చెప్పండి, సిద్ధ మనసు కలిగిన వాడు. అంత చెప్పలు కొడతాం. ప్రైజ్ ద లార్డ్. ఆయన క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన వాడు అంట. ఆయన సిద్ధ మనసు కలిగిన వాడు అంట. నువ్వు అడుగుతున్నావా? కాపరొక్క మాట అడిగాడు నిన్ను. నువ్వు ఏమైనా చర్చికి రాలేదు, అదే సార్ వెళ్ళిపోతావు. ఇంకేదో ఒక మాట అడిగాడు, వెళ్ళిపోతా ఉంటావు. సార్ తప్పు అయిపోయి సార్ క్షమించండి సార్, నిజమే సార్, ఎస్ సార్ తప్పు చేశాను సార్ అనే మాట నీళ్ళ రావట్లేదే. కాపాడబడి ఏసే దగ్గరికి రావట్లేదే నీ జీవితంలో. ఆ మాట లేదే. అంత జనసమూహంలో అంత అవమానం పొందపడినట్టు ఈ వ్యక్తిలో చంపేస్తారు ఈ వ్యక్తిని. అటువంటిది యేసు ప్రభు చంపనీయకుండా చేస్తే యేసు ప్రభు దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడలా, క్షమించమని అడగల. దేవుళ్ళారా ఆలోచన చేయి. యేసయ్య రాత్రంతా ఎందుకు ప్రార్థన చేశాడు? చిక్కు ప్రశ్నలకి సమాధానం కోసం. నువ్వు కూడా రాత్రంతా ఎందుకు ప్రార్థన చేయాలి తెలుసా? ఉదయాన్నే నీ లోకంలో అడుగు పెట్టేటప్పుడు ఎన్నెన్నో అవమానాలు, సమస్యలు, నిందలు, నీకు ఓర్పు కోసం, ప్రేమ కోసం, క్షమాపణ కోసం నువ్వు ప్రార్థన చేయాలి. యేసయ్య ఎక్కువ మాట్లాడ్డావు. ఏది అవసరమో అదే మాట్లాడు. ఏమో రాయొచ్చుండాను. బాగా గుర్తుపెట్టుకో. నీ గురించి నా గురించి రాసేది ఎవరు? దేవుడే. నువ్వు పక్కన గురించి రాయిబాకు, లేక లెటర్లు రాయిబాకు. వాడిట్ట ఈడిట్ట ఈడిట్ట అని రాయిబాకు, అవిట్ట అని రాయిబాకు. ఎలా రాస్తావు నువ్వు? ఎందుకు రాస్తావు నువ్వు? వాడి టైప్ అవ్వాలా, ఈమె టైప్ అని కోరుకోబాకు. ఇట నాశనం అయిపోవాలని కోరుకోబాకు, ఇటు అయిపోవాలని కోరుకోబాకు. నువ్వు ఆ విధంగా కోరుకుంటే ఆకాశమందున్న ఆసీనుడు ఒప్పుకోడమ్మా. అయ్యో ఒప్పుకోడు. ఆయనకి అందరంటే ఇష్టం, అందరంటే ఇష్టం ఆయనకి. ఆయన ఒప్పుకోడు. రెండోది మోషే కొండ మీద ఎందుకు ప్రార్థన చేశాడు? ఇశ్రాయేలు కోసం చేశాడు. వాళ్ళకి ఏ వర్తమానం తీసుకెళ్ళి ప్రార్థన చేస్తే వర్తమానం లేకుండా పోయింది అక్కడ. ఆ విశ్వాసులు గందరగోళంగా హ్యాపీగా ఉన్నారు. ఈరోజు విశ్వాసులు ఎలా ఉన్నారో చూడండి. ఆదివారం మందిరం, పరిశుద్ధత, వాక్యం ఇన్ని ఉంటే విశ్వాసులు ఎలా ఉండారు? ఏం చేస్తున్నారు? ఎక్కడుండారు? నువ్వు పెద్దోడివే, నీ బిడ్డలు ప్రశ్నిస్తున్నావా? నువ్వు ఆలోచన చేయి. నీ పెద్దోళ్ళ మార్పు ఉంటే కదా. నువ్వు పెద్దోడివే. ఇప్పుడు కొత్తగా చాలామంది ఏం చేస్తారంటే మామూలుగా బాగలేదనుకో తీసుకొచ్చేస్తాం. సర్వుడికి ప్రార్థన చేయి, లేదా నా కూతురికి, నాకు మండలికి ప్రార్థన చేయి. నువ్వు చేస్తావో చేయని ప్రార్థన చేస్తావు. కుడికి తీసుకురావా? అప్పుడు రారా? ఆలోచించి. అప్పుడు రారు వాళ్ళు. బాగలేకపోతే వస్తారు, నీతో వస్తారు వాళ్ళు. ఎంత అంటే బాగా గుర్తుపెట్టుకో. యేసుక్రీస్తు ప్రభువు రాస్తుంటే ఆయన చూసి వారు ఆయన మాట విని పట్టుదలకొని ఉంటే మనస్సాక్షిత బోధింపబడిన వారై చిన్నవారు మొదలుకో పెద్దవారు మొదలుకో చిన్నవారు వరకు వెళ్ళిపోయారంట. అంటే పెద్దోళ్ళనే మార్పు రావాలి. ఫస్ట్ పెద్దోళ్ళ మార్పు వచ్చింది. ఈరోజు కుటుంబీకులుగా నీలో మార్పు రావాలి. దేవుని బిడ్డలారా ఆలోచించి. దేవుని వ్రేలతో రాసినటువంటి శాసనాలు 10 ఆజ్ఞలు, ఆ 10 ఆజ్ఞలు తీసుకొచ్చాడు మోషే. ఈ రోజున నీ గురించి నా గురించి రాసేది దేవుడే. పక్కన గురించి నువ్వు రాయొద్దు. మనందరి గురించి దేవుడు రాస్తాడు. నువ్వు పక్కనలో ఆ యొక్క ఎన్నట రాయివాకు అట్లా రాస్తే ఆయన ఒప్పుకోడు. ఆయన రోషం కలిగిన దేవుడు. ప్రార్థన చేసుకుందాం. తల్ల ఉంచి కళ్ళు మూసుకుందాం. అందరం పైకి లేస్తున్న పడదాం. అందరం